ఇంకొక తాజాగా ఏపీలో ఇంకొక గొడవ ఏంటి అంటే కోర్స్ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మా మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు అవ్వచ్చు, వాళ్ళని అరెస్టులు అవన్నీ చూసాం మనం. ఇదివరకు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారంటూ వాళ్ళు అదే పాలన అంటే ఏమంటారు దాన్ని కౌంటర్ అటాక్ లాగా రెడ్ బుక్ లో రాసుకున్నామంటారు అలాంటి. సో మీరేమంటారు ఈ పరిస్థితిని? ఇదంతా కక్ష సాధింపులు కౌంటర్ అటాక్ అనే కంటే కూడా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అవినీతి ఏదైతే చేశారో, ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించే కార్యక్రమం చేసి ఉండాలి. వీళ్ళు అలా కాకుండా ఒక రకమైన కక్ష సాధింపు చేయబట్టుండొచ్చు. సో అది కక్ష సాధింపు అయినా కాకపోయినా ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎవరు అవినీతి చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు రాష్ట్ర భూములను దోచుకున్నారో, ఎవరు రాష్ట్ర మైన్స్ని దోచుకున్నారో, ఇసుక దోపిడీ ఎవరు చేశారో, లిక్కర్ దొంగలు ఎవరో అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ నుండి ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలుసు. కానీ వీళ్ళే వ్యక్తిగతంగా ఎవరైతే వీళ్లకు కక్ష ఉందో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు తప్ప నిజమైన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం అయితే మాత్రం చేయడం లేదు. అంటే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం జరిగారో వాళ్ళు నిర్దోషులు అంటారా మీరు? నిర్దోషులని నేను చెప్పడం లేదు. మరి అంటే నిజమైన వాళ్ళు లేరు అంటే వీళ్ళు ఎవరు మరి? అవినీతి పరంగా అంటున్నాను. ఈరోజు చిన్న చితక ఈరోజు ఏదో కొన్ని విమర్శలు చేశారనో ఇంకోటనో పోసాని కృష్ణమురళి లాంటి ఒక కమెడియన్ అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వము ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా వ్యవస్థల్లో ఎర్రచందనం దగ్గర నుండి మైనింగ్స్ దగ్గర నుండి దొంగ ప్రాజెక్టులు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన, వేల ఎకరాల దోపిడీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసే దమ్ము మీకు లేదు కదా. అంటే మీరు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, అంటే మీరు కేవలం మీకు ఆయనకి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు తీసారనుకోవచ్చు. వ్యక్తిగత గొడవలు నాకెందుకు ఉన్నాయి? అంటే ఈవెన్ పార్టీ తరపున అవ్వచ్చు, ఎలాగైనా మీకు ఆయనకి పడదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో మరి నేను ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కూడా ఎగ్జాంపుల్. మరి వీళ్ళందరినీ ఎందుకు కొమ్ముగాస్తున్నారు? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మదనపల్లి ఫైల్స్ కి సంబంధించి మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో 1000 ఎకరాలు ఇతను కొల్లగొట్టాడు, 1000 ఎకరాలు దోపిడీ చేశాడు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు వ్యక్తిగతంగా దాడి చేశారు, అదేవిధంగా వీళ్ళ బినామీలు దోపిడీ చేశారు అని చెప్పి ఆక్యుపై చేసుకున్నారని చెప్పి నేరుగా సాక్షాత్తు అప్పట్లో ఉన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అక్కడికి వెళ్ళి కూర్చొని ఫిర్యాదులు స్వీకరిస్తే ఇప్పటి వరకు దాని మీద చర్యలు ఏమయ్యాయి? కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వము? దాని మీద కనీసం ఎంక్వైరీ జరుగుతుందా? ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మీకు తెలీదా? అదేవిధంగా ఇసుకను ఏ విధంగా దోపిడీ చేశారో మీకు తెలీదా? అదేవిధంగా మైన్స్ ఏ విధంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు మైన్స్ ద్వారా తీసేసుకున్నారనే విషయం మీకు తెలీదా? పూర్తి ఆధారాలతో సహా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? మరి మీరు చెప్పండి, ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? అది ప్రభుత్వం చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళకి ఉన్న రహస్య ఒప్పందాలు అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు. చెప్పేది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి కూడా వైసీపీలో ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళతోటి చాలా మందితో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒప్పందం ఉంది, రహస్య ఒప్పందం ఉంది, అందులో భాగస్వామ్యం ఉంది. 2019 నుండి 24 వరకు జరిగిన అవినీతిలో ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా భాగస్వామ్యం ఉండాలి. కాబట్టి ఈ రోజు ప్రధానంగా జరిగిన అవినీతిని వదిలేసి చిన్న చితక ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజమైన అవినీతిని వెలికి తీసే ప్రయత్నం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చేయడం లేదు. సో అదే అండి, అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, జస్ట్ మాటలు చెప్తే ఎవరు నమ్మరు, డెఫినెట్గా ఆధారాలు కావాలి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర కాదు, మా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ప్రభుత్వం దగ్గర ఏమంటారు క్లియర్ గా? ఈ రోజు మీరు అన్నారు, మళ్ళీ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు కాజేశాడని చెప్పి ఆధారాలు వచ్చాయి. ఇదే ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇచ్చింది, ఇక్కడ అటవీ భూములు దోపిడీ చేశారు, ఆక్యుపై చేశారు అనేసి. మరి ఇప్పటి వరకు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా మదనపల్లికి సంబంధించి దీంట్లో కావచ్చు ఎందుకు చర్యలు తీసుకోవచ్చు? మా రాష్ట్రం అంతా మైనింగ్ కావచ్చు, ఇసుక పరంగా కావచ్చు దోపిడీ చేశారని పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం? నా దగ్గర ఎందుకు ఉంటాయి? నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాదు కదా. ఓకే అండి. సో